సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మను మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరిశుద్ధ స్వాస్థ్యం ఎక్కడుంది? ఆయన రాజ్యం దగ్గర ఉంది. నీకు ఒక స్వాస్థ్యం ఉంది, మనమే ఆయన స్వాస్థ్యము. అయితే మన కొరకు ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఎక్కడుందంటే 1 పేతురు రాసిన పత్రిక, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యము. పరిశుద్ధులకు గృహాలు ఉన్నాయి, పరిశుద్ధులకు పరలోకం ఉంది. పరిశుద్ధులుగా యేసు రక్తం చేత కడగబడినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ లోకంలో ధర్మ కన్నా దేవుడిచ్చే గొప్ప స్వాస్థ్యము ఎక్కువగా అక్కడ ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ధర్మం సంపాదించుకోవడానికి చూసుకోకండి. ఇక్కడైతే మీ ధనము ఏమవుతుంది? తుప్పు పట్టేది, చిమ్మడు పట్టేది. పరలోకంలో ఉన్నటువంటి ధనమును సంపాదించుకోవడానికి చూడండి. 1 పేతురు రాసిన పత్రికలో చూడండి 1:5 కడవరి కాలం బయలుపరచడము సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడడం మీ కొరకు. ఆ స్వాస్థ్యము పరలోకమందు ఉన్నది. అది ఏ స్వాస్థ్యం అండి? చూడండి, పైన ఉన్నది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యములకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చెప్పిన మరలా తిరిగి క్రొత్త జన్మ అనుభవంలోనికి తీసుకొస్తూ వచ్చాడు. కాబట్టి అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం. చూడండి, సంచకరువు అనే మాటకి అర్థం అంటే వ్యక్తిగత పూచిక. ఎక్కడైనా విన్నారా? చూడండి, మనం ఒక స్థలాన్ని కొనేటప్పుడు ఏం చేస్తాం? ముందు అడ్వాన్స్ ఇస్తాం. ఆ స్థలం నాదే, నేను 10,000 అయితే 1,000 రూపాయలు అడ్వాన్స్గా మీకు ఇస్తున్నాను, నేను కొన్ని దినాల్లో మీకు అంతా ఇచ్చేస్తాను, కాబట్టి ఆ స్థలం మీదే అని కాగితాలు సంచికలుగా అంటే పూచికలుగా ఈ ఆత్మకు ఈ పరిశుద్ధ స్వాస్థ్యం ఆయన ఆత్మ ఆయన ఏర్పాటు చేయబడినది. మన స్వాస్థ్యం ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వారనిది నైనా స్వాస్థ్యము మనకు ఉంది. ఆ స్వాస్థ్యానికి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆయన సంచకరువుగా, పరిశుద్ధాత్ముడు సంచకరువుగా. కాబట్టి పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలలో మొట్టమొదటిది పునర్జన్మ, అంటే కొత్త జన్మ అనుభవంలోకి తీసుకురావడం, రక్షించబడడం, విశ్వాస జీవితాన్ని అనుగ్రహించడం. మొట్టమొదటి మనుషుల్లో కలిగేటువంటి కార్యం. రెండవ కార్యం ఏంటంటే ఆయన మనం ఐక్యపరుస్తాడు. ఏ దేశస్తుడైనా కావచ్చు, నేను దేవుని నమ్ముకున్నాను, కొత్త జన్మ అనుభవంలోకి వచ్చాను, బాప్తిసం తీసుకున్నానంటే వాడు మనతో పాటు పాలిభాగస్తుడు. ఒకే ఆత్మ, ఒకే విశ్వాసం కలిగి ఉంటాము. వారి తలంపులు వేరు కాదు, మన తలంపులు వేరు కాదు. అందరూ ఏకాత్మ, ఏక మనసు కలిగి ఉండి ఐక్యం కలిగి, ఇదే ఐక్యపరచబడట. దేవుని నమ్ముకున్నటువంటి వారిని మనం ఎలా చూస్తామంటే మన సొంత వారు అన్నట్టుగా. ఈ తోబుట్టును కూడా అలా చూడలేదు. రక్షించబడిన అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తిని అలా చూడగలుగుతాం. విమోచించబడినటువంటి వ్యక్తిని అలా చూడగలుగుతాం. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని అలా చూడగలుగుతాం. ఆయనతో కలిసి
ఒకవేళ నీ సమస్య ఏంటో వార్తనే చెప్పుకుంటావు, కానీ నీ తోబుట్టువు కూడా రక్షణ పొందకపోతే చెప్పుకోవు, లేకపోతే నీ బంధువులు కూడా చెప్పుకోవడం. ఎందుకంటే ఏ విశ్వాసము ద్వారా అయితే నిన్ను రక్షించాడో, ఏ శక్తి ద్వారా అయితే నిన్ను కొన్నాడో, అదే శక్తి ద్వారా అవతల వ్యక్తులు కూడా దేవుడు దర్శించాడు. అందుకని ఏం చేస్తూ ఉంటాడు, దానియేలుకు సమస్య వచ్చింది. ఎవరికి చెప్పుకున్నాడు? పోయి ఎవరికి చెప్పుకున్నాడండి? షడ్రకు మెషిక్ వారికి అన్నట్టు వారికి చెప్పుకున్నాడు. నాకు ఈ సమస్య వచ్చింది, రేపు ఈ కలభావం చెప్పకపోతే నన్ను ఈ విధంగా చేస్తాను. వారందరూ ప్రార్థిస్తూ వచ్చారు, దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. అందుకని పరిశుద్ధులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రార్థనకి జవాబు ఉన్నది. నిజమైన కుమారులుగా కుమార్తెలు ఉండే వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ ప్రార్థన అవసరతలను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం? నువ్వు కుమారుడిగా ఉంటే నేను కుమారుడిని, నిన్ను అడిగే హక్కు ఉంది. నీ కుమారుని ఆత్మ నీలో ఉంటే ఏం చేస్తావు? తండ్రి నాయన అని మొరపెట్టినటువంటి అధికారం దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది ఎటువంటి సమస్య అయినా. కాబట్టి పరిశుద్ధాత్మ చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే